Welcome to Talk of the Town. రొటీన్ గా కనిపిస్తే హీరోయిన్ ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తారు. అందుకే ఎప్పటికప్పుడు కొత్తగా ఆడియన్స్ ముందు ప్రెజెంట్ చేసుకుంటారు హీరోలు. క్యారెక్టర్ కి కావాల్సినట్టు కష్టపడి మేకోవర్ అవుతారు. ఈ మేకోవర్ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అందరు హీరోలు చేయాల్సిందే. అందులో కొంతమంది మాత్రం మ్యాసివ్ మేకోవర్స్ తో టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలుస్తారు. వాళ్ళెవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్. అప్కమింగ్ మూవీల కోసం తెగ కష్టపడుతున్నారు స్టార్ హీరోలు. కమిట్ అయిన సినిమాల్లో కొత్తగా కనిపించడానికి మేకోవర్ అవుతున్నారు. అలా బాగా మేకోవర్ అయ్యి కంప్లీట్ లుక్ మార్చేసుకున్న హీరో ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా కోసం ఫుల్ గా మేకోవర్ అయిపోయారు. ఎప్పుడూ చబ్బీగా హెల్దీ బాడీతో కనిపించే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ కోసం 10 నుంచి 15 కిలోల బరువు తగ్గారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇంతకు ముందెప్పుడూ లేనంత ట్రాన్స్ఫార్మ్ అయినట్లు క్లియర్ గా కనిపిస్తోంది. అంతేకాదు ఈ లుక్ చూసి ఫ్యాన్స్ వర్రీ అయిపోతున్నారు కూడా. ఈ మంగళవారం నుంచి షూటింగ్ స్టార్ట్ చేసిన ఎన్టీఆర్ మరి ఈ కంప్లీట్ మేకోవర్ లుక్ తో ఎలాంటి సినిమా చూపించబోతున్నారో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఏ ముహూర్తాన రాజమౌళితో సినిమా కమిట్ అయ్యారో అప్పట్నుంచే మేకోవర్ పనిలో ఉన్నారు మహేష్. తన హీరోల్ని నెక్స్ట్ లెవెల్లో చూపించే రాజమౌళి మహేష్ బాబుని కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ చూపించని కొత్త లుక్ లో చూపించబోతున్నారు. అందుకే లాంగ్ హెయిర్ తో పాటు ఫుల్ మస్కులర్ బాడీ రెడీ చేస్తున్నారు మహేష్. సంవత్సరం నుంచే రాజమౌళికి కావలసినట్లుగా మేకోవర్ అవుతున్న మహేష్ నెవర్ బిఫోర్ లుక్ తో ఆడియన్స్ కి సరికొత్తగా కనిపించి న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు. మేకోవర్ లిస్ట్ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో హీరో రామ్ చరణ్. గేమ్ చేంజర్ కోసం క్లీన్ షేవ్ తో డిఫరెంట్ మీసాలతో కలెక్టర్ లుక్ లో కనిపించిన చరణ్ బుచ్చిబాబు పెద్ది సినిమా కోసం మస్కులర్ బాడీ, గడ్డాలు, మీసాలతో సాలిడ్ మేకోవర్ అయ్యారు. ఈ సినిమా కోసం చరణ్ వెయిట్ పుట్ అయ్యారు కూడా. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో చరణ్ డిఫరెంట్ లుక్స్ లో ఆడియన్స్ కి ట్రీట్ ఇవ్వడం గ్యారంటీ. కొత్తగా కనిపించడానికి కొంతమంది హీరోలు మస్కులర్ బాడీ రెడీ చేస్తుంటే కొంతమంది మాత్రం లీన్ గా టోన్డ్ బాడీ కోసం కష్టపడుతున్నారు. లుక్ వైజ్ పెద్దగా డిఫరెన్స్ చూపించని ప్రభాస్ ఈసారి మాత్రం అటు ఫిజికల్ గా క్యారెక్టర్ వైజ్ గా కంప్లీట్ మేకోవర్ అవుతున్నారు. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ప్రభాస్ దే. ఒక్కో సినిమాకి ఒక్కో రకంగా కనిపిస్తూ ఎప్పటికప్పుడు ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇస్తున్నారు ప్రభాస్. సలార్లో బల్క్ బాడీతో ఉన్న ప్రభాస్ కల్కిలో కాస్త స్లిమ్ అయ్యారు. హౌజీలో కూడా అదే లుక్ లో కనిపించబోతున్నారు. మరోవైపు సందీప్ రెడ్డితో చేస్తున్న స్పిరిట్ కోసం సాలిడ్ పోలీస్ ఆఫీసర్ గా మేకోవర్ అయ్యే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో బాడీ వైజే కాకుండా క్యారెక్టర్ వైజ్ కూడా ఎప్పుడూ చేయనటువంటి కొత్త రోల్ కోసం కష్టపడుతున్నారు. ఇక రాజాసాబ్ లో లుక్ వైజ్ కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు ప్రభాస్. రాజాసాబ్ లో లవర్ బాయ్ గా కనిపించడానికి మళ్లీ సన్నబడిపోయి హ్యాండ్సమ్ లుక్ లో కనిపిస్తున్నారు. యంగ్ హీరోల్లో కంప్లీట్ మేకోవర్ అయిన హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో పెద్దగా మేకోవర్ అవసరం లేకుండానే కెరీర్ కంటిన్యూ అయింది విజయ్ కి. కానీ ఇప్పుడు సీరియస్ సినిమాలు చేస్తుండటంతో కింగ్డమ్ కోసం కొత్త లుక్ చేయాల్సి వచ్చింది. పీరియాడిక్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న కింగ్డమ్ మూవీలో విజయ్ వెయిట్ పుట్ ఆన్ అయ్యి బల్క్ బాడీతో బాగా ట్రిమ్ చేసిన హెయిర్ తో కంప్లీట్ మేకోవర్ అయ్యారు. డెఫినెట్ గా ఇప్పటి వరకు కెరీర్ లో ఇలాంటి లుక్ తో సినిమాలు చేయలేదు విజయ్. మే 30న విజయ్ మేకోవర్ అయిన కింగ్డమ్ మూవీ రిలీజ్ అవుతోంది. పుష్ప 2 కోసం బాగా స్లిమ్ అయిపోయిన బర్నీ అట్లీతో చేస్తున్న సినిమా కోసం కాస్త మేకోవర్ అవుతున్నారు. సెటిల్డ్ టోన్ బాడీతో తన స్టైలిష్ లుక్ ని ప్రజెంట్ చేయబోతున్నారు అల్లు అర్జున్. అట్లీతో పాటే త్రివిక్రమ్ సినిమా కూడా ప్యారలర్ గా చేయాల్సి ఉంటుంది కాబట్టి రెండింటికి సూట్ అయ్యేలానే మేకోవర్ అవుతున్నారు బన్నీ. అయితే అట్లీతో చేసే సైన్స్ ఫిక్షన్ మూవీయే సినిమా ఫస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ సినిమాలో లుక్ ఎలా ఉంటుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మేకోవర్ నిజానికి బాలీవుడ్ లోనే ఎక్కువ. లుక్ వైజ్ ఎక్కువగా డిఫరెన్స్ చూపించేది, లుక్ కోసం ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేసేది బాలీవుడ్ లోనే. మేకోవర్ కి కేర్ ఆఫ్ అయిన హృతిక్ తో పాటు ఈసారి మేకోవర్ మీదే దృష్టి పెట్టిన హీరోలెవరో చూద్దాం. సినిమాలో క్యారెక్టర్ కి తగ్గట్లుగా మారిపోవడం అంత ఈజీ కాదు. అందుకే సినిమా స్టార్ట్ అవ్వడానికి సంవత్సరం ముందుగానే మేకోవర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు హీరోలు. హృతిక్ రోషన్ అయితే ఫిట్నెస్ ఫ్రీక్ గా ఎప్పుడూ స్లీక్ మస్కులర్ బాడీలోనే ఉంటారు. వార్లో సాలిడ్ బాడీతో స్టైలిష్ గా కనిపించిన హృతిక్ వార్ 2 కోసం బాగా మేకోవర్ అయ్యారు. స్ట్రిక్ట్ డైట్ తో గంటలు జిమ్ లో కష్టపడుతూ వెయిట్ తగ్గి ఇంకా స్లిమ్ అయ్యి డ్రాస్టిక్ మేకోవర్ అయ్యారు హృతిక్. సల్మాన్ అంటేనే కండల వీరుడు. కెరీర్ స్టార్టింగ్ లో బాగా స్లిమ్ గా ఉన్న సల్మాన్ తర్వాత నుంచి 6 ప్యాక్స్ తో మస్కులర్ బాడీతో కొన్నాళ్లు హవా నడిపించారు.
రీసెంట్ గా రిలీజ్ అయిన సికిందర్ మూవీలో కూడా హెల్దీ బాడీతో కనిపించిన సల్మాన్ తన అప్కమింగ్ మూవీ కోసం సాలిడ్ బల్క్ బాడీని రెడీ చేసుకున్నాడు. ఈ మధ్య జిమ్ లో కష్టపడుతున్న ఫొటోస్ ని షేర్ చేసిన సల్మాన్ ఖాన్ ఈ రేంజ్ మేకోవర్ తో సల్మాన్ ఎలా కనిపించబోతున్నారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే బాగా స్లిమ్ లేకపోతే యావరేజ్ బాడీతో ఉండే అమీర్ ఖాన్ ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్ గానే కనిపించబోతున్నారు. కెరీర్ మొత్తంలో దంగల్ సినిమా కోసం బాగా మేకోవర్ అయ్యి బల్క్ బాడీలో కనిపించిన అమీర్ ఖాన్ మళ్లీ సితారే జమీన్ పర్ సినిమా కోసం లావయ్యారు. తారే జమీన్ పర్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న సితారే జమీన్ పర్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ కాబోతుంది. ఇలా కొత్త సినిమాలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సరికొత్తగా రెడీ అవుతున్నారు స్టార్ హీరోలు. తెలుగులో కొంతమంది డైరెక్టర్లు సినిమాలు చేస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జనాల్లో. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వాలన్నా, సాలిడ్ సక్సెస్ కొట్టాలన్నా గ్యారంటీగా టైం కావాల్సి ఉంటుంది. ఆడియన్స్ డిమాండ్స్ ని పెద్దగా పట్టించుకోకుండా అలా టైం తీసుకుని బిందాస్ గా సినిమాలు చేస్తున్న డైరెక్టర్లు ఎవరు? సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలంటే అంత ఈజీ కాదు. అందులోనూ స్టార్ హీరోల్ని హ్యాండిల్ చేస్తూ సక్సెస్ కొట్టడం అస్సలు ఈజీ కాదు. అందుకే సినిమా చేసే ముందే గట్టిగా ప్రిపేర్ అయి మరీ సినిమా స్టార్ట్ చేస్తారు నాగాస్విన్. కెరియర్ స్టార్ట్ చేసిన 10 ఏళ్లకి జస్ట్ 3 అంటే 3 సినిమాలు చేశారంటే ఒక్కో సినిమాకి ఎంత టైం తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కల్కి లాంటి భారీ స్టార్ కాస్ట్ ఉన్న సినిమాని 3 ఏళ్లు చెక్కి లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు నాగాస్విన్. కల్కి 2 ఎప్పుడు అని అడుగుతూనే ఉన్న ఫ్యాన్స్ కి గతంలో 3-4 గ్రహాలు ఒక్కటవ్వాలని చెప్పారు. లేటెస్ట్ గా 3-4 కాదు 7-8 గ్రహాలు ఏకం కావాలంటూ పెద్ద న్యూసే చెప్పారు. దీన్ని బట్టి చూస్తే కల్కి 2 ఇప్పుడప్పుడే మొదలవ్వదని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్ లోనే ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ ని పెట్టిన నాగాస్విన్ కల్కి 2లో ఇంకెంతమంది స్టార్స్ ని యాడ్ చేస్తారో, రిలీజ్ ఇంకెప్పుడు చేస్తారో అంటూ లెక్కలేసుకుంటున్నారు ఫ్యాన్స్. సినిమాని చెక్కుతూనే ఉన్న మరో డైరెక్టర్ శేఖర్ కమ్ముల. నిజానికి శేఖర్ కమ్ముల ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో కుబేరా సినిమాని 3 ఏళ్ల క్రితం మొదలుపెట్టారు. ఈ సినిమా అనే కాదు, తనకు కావాల్సిన క్వాలిటీ కంటెంట్ కోసం శేఖర్ కమ్ముల ఎంత టైం అయినా తీసుకుంటారు. అలాగే కుబేరా మూవీని చాలా కాలం నుంచి షూట్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల అంటే ఎమోషన్స్, రియలిస్టిక్ ఇన్సిడెంట్స్, సెన్సిటివ్ ఇష్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. అందుకే టైం పట్టినా పెద్దగా పట్టించుకోకుండా కుబేరాని కంటిన్యూ చేస్తున్నారు. ఎన్టీఆర్ తో దేవరా 2 సినిమా కోసం కొరటాల కూడా ఫుల్ గా టైం తీసుకుంటున్నారు. దేవర కోసమే బాగా టైం తీసుకుని కథని రీరైట్ చేసి సినిమాని చెక్కి లాస్ట్ కి 3 ఏళ్లకి సినిమాని థియేటర్లోకి తీసుకొచ్చారు. అలా దేవరా హిట్ తో దేవరా 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. దాంతో దేవరా 2 పనిని ఇప్పటినుంచే మొదలుపెట్టారు కొరటాల. ప్రీ ప్రొడక్షన్ పనుల్ని మొదలుపెట్టిన కొరటాల ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఇయర్ షూట్ స్టార్ట్ చేస్తారు. చిన్న సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ సినిమాల విషయంలో టైం తీసుకుంటున్నాడు. హనుమాన్తో హ్యూజ్ హిట్ కొట్టిన ప్రశాంత్ జై హనుమాన్కి ఇంకా డీటెయిల్డ్ గా వర్క్ చేస్తున్నాడు. అందుకే ఈ సంవత్సరం జై హనుమాన్ రిలీజ్ అవుతుందని గతంలోనే అనౌన్స్ చేసినా లేట్ అయినా పర్వాలేదని బెస్ట్ అవుట్పుట్ కోసం టైం తీసుకుంటున్నారు. ఇలా బిందాస్ గా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి బాగా టైం తీసుకుంటున్నారు ఈ డైరెక్టర్లు. మైథాలజీ కేర్ ఆఫ్ న్యూ ఏజ్ సినిమా. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా వైడ్ గా మైథాలజీ సినిమాలు తెరకెక్కుతున్నాయి. మైథాలజీ సినిమాల్లో మహాభారతం వేరేయా అంటూ ఓన్లీ మహాభారతం మీదే మనసు పారేసుకుంటున్నారు డైరెక్టర్లు. రాజమౌళితో పాటు అమీర్ ఖాన్ లాంటి స్టార్ డైరెక్టర్స్ తెరకెక్కిస్తున్న మహాభారతం సినిమా సంగతేంటో డీటెయిల్ గా చూద్దాం. స్టార్ హీరోలు, డైరెక్టర్లు మైథాలజీ సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్పెషల్లీ మహాభారతం మీద. ప్రజెంట్ ఇండియా మొత్తం 4-5 బిగ్గెస్ట్ మైథాలజీ మూవీస్ తెరకెక్కుతున్నాయి. వీటిలో టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉన్న సినిమా అమీర్ ఖాన్ మహాభారతం. ఎప్పుడూ డిఫరెంట్ స్టోరీస్ ని ట్రై చేసే అమీర్ ఖాన్ ఈసారి 1000 కోట్ల బడ్జెట్ తో మహాభారతం ప్లాన్ చేస్తున్నారు. అంత పెద్ద స్టోరీని ఒకటే సినిమాగా చెప్పడం కష్టమని సిరీసులుగా సినిమా చేస్తాను అంటున్నారు. ఈ సినిమా రాసుకోవడానికే చాలా సంవత్సరాలు పడుతుందని, ఇండియన్ మైథాలజీ పవర్ ని ప్రపంచానికి చూపించేలా ఉంటుందని చెప్తున్నారు అమీర్ ఖాన్. ప్రస్తుతం సితారే జమీన్ పర్ సినిమాతో బిజీగా ఉన్న అమీర్ ఖాన్ నెక్స్ట్ మహాభారతం సినిమానే స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి 2023లోనే మహాభారతం ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. అయాం బుద్ధా ప్రొడక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా 3 పార్ట్స్ గా ఉంటుందని సంవత్సరన్నర క్రితం అనౌన్స్ చేశారు. పద్మభూషణ్ డాక్టర్ భైరప్ప రాసిన మహాభారతం ఆధారంగా పర్వ టైటిల్తో మహాభారతాన్ని తెరకెక్కించబోతున్నారు వివేక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లబోతోంది.
పాన్ ఇండియా స్టార్లు కూడా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడంతో ఈ ట్రెండ్ ఇప్పుడు స్పీడ్ అందుకుంది. అశ్వత్థామ క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ పవర్ఫుల్ గెటప్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ప్రభాస్, దీపికా పదుకొన్ జంటగా నాగాస్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి 2 మహాభారతంలోని ఏ భాగాన్ని చూపించబోతున్నారు అని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది జనాల్లో. జక్కన్న కూడా మహాభారతం మీద మనసు పారేసుకున్నాడు. ఇప్పటివరకు 2 పార్టులుగా సినిమా చూపిస్తున్న రాజమౌళి 10 సిరీస్లుగా మహాభారతం సినిమాని చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ఎప్పటినుంచో మహాభారతం మీద ఇంట్రెస్టెడ్ గా ఉన్న రాజమౌళి 10 సిరీస్లుగా చేసే మహాభారతం ఏ రేంజ్ లో ఉంటుందో, ఎంత బడ్జెట్ ఉంటుందో అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. త్రివిక్రమ్ కూడా భారీ మైథాలజీ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, కార్తికేయుడు క్యారెక్టర్లో సినిమా ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ యూనిక్ మైథలాజికల్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా మినిమం 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఇలా బాలీవుడ్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్లందరూ మహాభారతం మీద మనసు పారేసుకుంటున్నారు. ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ది టౌన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.